హై వ్యూవర్స్, ఎప్పుడు లేనిది ఆంధ్రప్రదేశ్లో పొంగనూరులో జరిగినటువంటి ఘటన యావత్తు దేశాన్ని బిత్తరపోయేలా చేసింది. పదాలు కట్ చేసి చెప్పిన అనుకోకండి, మీకు అర్థం కావడం కోసం అలా చెప్పా. ఎప్పుడూ లేనిది పొంగనూరులో జరిగిన ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది, లేదంటే ఏంటి అసలు అని చెప్పి షాక్ అయ్యేలా చేసింది. ఎప్పుడు లేనిది ఏంటి? ఎన్ఎస్జి కమాండ్స్ ఉన్నటువంటి ఒక పర్సన్ వస్తున్నాడు అంటే సరే, ఆంధ్రప్రదేశ్లో అంటే అడ్డుకుంటారు, ర్యాలీలు చేస్తారు, నిరసన తెలియజేస్తారు, అరుస్తారు, ఓకే 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 రాళ్ల దాడి ఏంట్రా బాబు? ఆయుధాలతో దాడి ఏంటి అసలు? ఏకంగా చంద్రబాబు నాయుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కావచ్చు, ఆ సభలో పాల్గొన్న వాళ్ళని మేము నెత్తురు చోటు కొడతాలా? అసలు ఇదంతా మొత్తానికి పెద్ద స్కెచ్ చంద్రబాబు అనుకున్నా. ఇదిగో ఇప్పుడు తెలిసి నాకు కొంచెం లేట్గా ఆలోచిస్తే అండ్ గ్రౌండ్ రియాలిటీని చూసుకుంటూ ఉంటాయి. మీకు బాగా గుర్తుంటే 2 years బ్యాక్ జగన్మోహన్ రెడ్డి ఏ క్షణమైన జైలుకి వెళ్ళొచ్చు అని టీడీపీ జనసేన వాళ్ళు అంటున్న మూమెంట్లో భారతి గారికి ఆల్రెడీ కోచింగ్ ఇస్తున్నారు, ట్రైనింగ్ ఇస్తున్నారు, ఆమె త్వరలో సీఎం అయింది అని చెప్పి కొంతమంది, లేదు షర్మిల ఇద్దని కొంతమంది ఇలా అంటూ ఉంటే వీళ్ళెవరూ కాదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని దాటి వేరెవరో కూడా సీఎం పదవిని తీసుకోలేరు జగన్ కనుక జైలుకి వెళ్తే కొంతమంది అన్నారు. అంత లేదు, బొత్స సత్యనారాయణ అక్కడ కాసుకొని అని చెప్పేసి ఇంకొంతమంది అన్నారు. అగైన్ మరలా ఛాన్స్ వెళ్ళేది పెద్దిరెడ్డి వల్లే సాధ్యమైంది. జగన్మోహన్ రెడ్డి గతంలో వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు, వైఎస్ రాజశేఖర గారు ఉన్నప్పుడు కూడా ఫైనాన్షియల్గా వీళ్ళు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సాయం చేసింది పెద్దిరెడ్డి. అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మంత్రి పదవిలో ఉంటూ కూడా చిత్తూరు జిల్లాలో మనోడు హవా సాగించాడు. ఇంకా లెక్కలన్నీ వేరులే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మన 2019 ఎన్నికలకు ముందు కూడా పార్టీకి సంబంధించి ద బెస్ట్ వేలో సాయం చేసిన మనిషి పెద్దిరెడ్డి, అది ఇంకెలాగని అనుకోండి అని చెప్పేసి చాలామంది న్యూస్లని అవన్నీ పోస్టులన్నీ చేసుకుంటూ ఉన్నారు, వైరల్ చేశారు. బట్ ముఖ్యమంత్రి పదవి ఉన్నప్పుడు పెద్దిరెడ్డి ఎందుకు అన్నప్పుడు ఆ రకంగా మనోడు మేనేజ్ చేయగలడు ఏదైనా. అంటే పెద్దిరెడ్డిని కాదని ఎవరన్నా ముందుకు వచ్చే సాహసం చేస్తే ఇంకా లెక్కలన్నీ వేరుంటాయి అని కొంతమంది అన్నారు. సరే, ఇక ఆ తర్వాత బీజేపీ వాళ్ళకి చాలా అవసరాలు పడటం, దాని తగ్గ వయసులో ప్రతి దాని బిల్లుకి జై కొడతాం, ఇవన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు వచ్చేసాక మోడీ దత్తపుత్రుడు జగన్ అన్న వేళ అంతా అర్థమైపోయింది అందరికీ. చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అవునా కాదా అంటే అది కాదని విషయం అందరికీ తెలుసు. బట్ పదే వైసీపీ వాళ్ళు అంటూ ఉంటారు. అసలు విషయం ఏంద్రబాబు అంటే 2019 ఎన్నికలకు ముందు ఈయన బాధుడే బాధుడు అని చెప్పి చంద్రబాబు అన్నాడు. బట్ రియాలిటీ ఏంటంటే ఈరోజు ఈయన బాగుతున్నాడు పన్నులతో, బిల్లులతో. అలాగే దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అన్నాడు. బట్ రియాలిటీ ఏంటంటే మోడీ దత్తపుత్రుడు మన జగన్ అని చెప్పేసి అర్థమవుతుంది పలు విషయాల్లో. సో ఇక్కడ వచ్చేటప్పుడు కూడా మన పెద్దిరెడ్డి గారి విషయాన్ని కనుక చూసుకుంటూ ఉన్నట్టయితే పార్టీ పరంగా చాలా అంశాలలో జగన్ తర్వాత ఆయనదే ఉంటుందట, బయట కనిపించదు. కానీ అది పేరుకు సజ్జల గారు మాట్లాడుతూ ఉంటారు, బట్ వెనకాల మొత్తం నడిపించేది పెద్దిరెడ్డి గారు అట. సో ఈ మూమెంట్లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు విషయంలో జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని అందరి ముందు కనుక పెట్టినట్టయితే, ఇది క్లియర్లీ నా ఒపీనియన్, ఓకే, నా అబ్జర్వేషన్, నాకు అనిపించింది చెప్తాను యాజ్ ఎ జర్నలిస్ట్గా. జగన్మోహన్ రెడ్డి యొక్క వైఫల్యాన్ని కనుక కేంద్ర పెద్దలకో ఓవరాల్గా ప్రజలకు అందరు కనుక చెప్పగలిగినా, లేదు పార్టీలో ఉన్న వారికి తెలియచేయగలిగినా, ఆ తర్వాత తెలియకుండానే జగన్ ఇమేజ్కి బాగా డ్యామేజ్ అవుతుంది. రేపటి రోజు ఆయన తర్వాత ఎవర్రా అన్నప్పుడు ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని అనుకునే విధంగా చేయాలంటే, ఒక పక్క ఇక్కడ ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేస్తూనే మరొక పక్క పార్టీలో ఈయనంతటి వాడు లేడని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాలి. అదే ఇక్కడ చేశాడు. ఎన్ఎస్జి కమాండోస్ ఉన్నటువంటి వ్యక్తి మీద దాడి చేయటం అంటే అసలు అది కేంద్ర వ్యాప్తంగా ఇండియా భారతదేశ వ్యాప్తంగా చూస్తున్నప్పుడు కానీ, అదేవిధంగా రక్షణ సంస్థలు దాన్ని ఎలా చెప్పాలా, మెయిన్ సెక్యూరిటీ విషయంలో చెప్పాల్సి వచ్చినప్పుడు కానీ ఓ రకంగా
ఉన్నటువంటి వ్యవస్థలు ఏవైతున్నాయో అవి ఇంకా చేత కాకుండా ఉన్నట్టే. పోలీసులు ఉన్నారు అక్కడ, ఓకే, అండ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పరిపాలన నడుస్తూ ఉంది. అయినా కానీ పొంగునూరులో ఆ రకంగాన అంటే ఇండైరెక్ట్గా కేంద్రం దాకా వెళ్ళింది. అండ్ ప్రజలందరి దృష్టిలోకి ఏమని వెళ్ళింది, జగన్కి పరిపాలన చేత కాదు, వ్యవస్థలను సక్రమంగా ఉంచలేడు, అండ్ ఉన్నటువంటి పోలీసులు కూడా బెస్ట్ వేలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయారు అన్న విషయం అర్థమైపోయింది. మరి దీనివల్ల పెద్దిరెడ్డికి ఏం లాభం, అక్కడికే వస్తున్నా. నేను మరలా చెప్తున్నా, ఇది ప్యూర్లీ నాకు అనిపించింది, ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్, నా అబ్జర్వేషన్ అంతే. నాకు అనిపించింది ఏంటంటే రేపటి రోజు మరలా వైసీపీ రాదు అని నాకు అనిపిస్తుంది. ఒకవేళ వచ్చినా మేబీ కేసుల పరంగా చూసుకుంటూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి దోషాన్ని తేలితే లోపలికి వెళ్ళాల్సి వస్తే, జగన్ తర్వాత ఆ రకంగా చంద్రబాబుని ఢీకొనగలిగే సత్తా రాయలసీమలో కావచ్చు, కోస్తాంధ్రలో కావచ్చు ఉన్నటువంటి ఒకే వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కాబట్టి ఈయననే ముఖ్యమంత్రిగా పెట్టాలని చెప్పేసి మిగతా అందరూ అనుకోవాలని ఆయన ఇక్కడ చంద్రబాబు మీద ఆ రకంగా దాడి చేపించాడంటే ఆయన ఏమంటాడు, అసలు నాకే సంబంధం లేదు, వాళ్ళే దాడి చేశారు టీడీపీ అని చెప్పి ఈయన అంటున్నాడు కదా. బట్ జనానికి అర్థమవుతుంది ఎవరి మీద దాడి చేశారు ఏంటి అని చెప్పేసి. బట్ జరిగింది అయితే ఘోరమైన ఘటన. ఈ మూమెంట్లో అందరికి అర్థమవుతుంది అసలు జరుగుతున్నది టీడీపీ వరకు సంబంధించిన యాత్రో, లేదన్నప్పుడు యుద్ధ భేరో, లేదన్నప్పుడు ఒక సభో సమావేశమో, లేదా అలా వెళ్తున్నారు. మధ్యలో వైసీపీలు అసలు ఎక్కడి నుంచి వచ్చారు? చిన్న లాజిక్ ఇది, ఎక్కడి నుంచి వచ్చారు అసలు? పెద్దిరెడ్డి వర్గమే వచ్చున్నారు. ఎందుకంటే చంద్రబాబు మీద కూడా అటాక్ చేయగలిగిన సత్తా మాకే ఉంది, చంద్రబాబు చుట్టూ ఎంత పెద్ద రక్షణ వలయం ఉన్నా సరే మేమే అటాక్ చేస్తాం అన్న వేలో వాళ్ళు ప్రజలందరికీ చెప్పగలగాలి. జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో సైతం వైసీపీ వాళ్ళు కొంతమంది పిల్లిలాగా వెళ్ళిపోయినారు టీడీపీ వాళ్ళ దెబ్బకి. పులివెందులలో సైతం టీడీపీ వాళ్ళు కాళ్ళు ఎగరేశారు. బట్ పొంగనూరులో అలా అవ్వదు. ఇక్కడ ఉంది పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అని చెప్పేసి ఈయన ప్రూవ్ చేసుకోవాలన్నట్టుగా ఈయన అనుచరులో ఈయనకు తెలుసో తెలియకో మొత్తానికి ఇక వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు వైసీపీ వాళ్ళు అక్కడ ఉండాల్సిన అవసరమే లేదు, రావాల్సిన అవసరమే లేదు, వాళ్ళు అసలు ఎందుకు వచ్చారు? చిన్న లాజిక్ ఆలోచించండి ఎవరైనా కానీ. వాళ్ళు జగన్ రావట్లా, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి రావట్లా, వైసీపీలు ఎవరు రావట్లా, సమరసింహారెడ్డిలో కానీ ఆ రైల్లో ఎవరు వస్తున్నారు, ఈ రైల్లో వీళ్ళు ఒక రైల్లో దిగుతారు, ఇంకో రైల్లో ఎవరు వస్తూ ఉంటారు అపోనెంట్స్ ఇద్దరు. అప్పుడు పోలీసు వచ్చేసి ఆపుతాడు కాసేపు. ఆ కథ వేరు, ఇక్కడ వచ్చి ఒకళ్ళే కదా. అలాంటప్పుడు వైసీపీలో ఎక్కడి నుంచి వచ్చారు అసలు? బల ప్రదర్శన అవునా కాదా? భయపెట్టలు అవునా కాదా? ఎగ్జాక్ట్గా అదే జరిగింది. జనాలందరికీ అర్థమైపోయింది. ఇంకా జగన్ వల్ల కూడా కాని పని నేను చేసని చెప్పి పెద్దిరెడ్డి నిరూపించుకున్నాడు. ఒకవేళ ఆయనకు తెలియదని అంటూ ఉన్నా ఆయన అనుచరులకి తెలుసు ఏం జరిగింది ఏంటన్నది. ఈరోజు రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉంది. తర్వాత రేపు రోజు జగన్ తర్వాత అంత ఇది ఉన్న నాయకుడు ఎవరంటే పెద్దిరెడ్డి కాబట్టి ఇక ఈయన పార్టీలో లీడ్ అన్న వేళ జనాలు అనుకోవాలి, పార్టీలో అనుకోవాలని చెప్పేసి ఇదిగో ఈ రకం ప్రూవ్ చేసుకున్నాడు ఆయన చెప్పి మరికొంతమంది. బట్ అంతిమంగా నేను చెప్పేది చేతులారా వైసీపీలో వాళ్ళ వేలుతో వాళ్ళు కన్నే పొడుచుకున్నారు. ఎందుకంటే 2 పాయింట్స్ చెప్తా. కేంద్రం వచ్చేసి ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకుంది. ఎన్ఎస్జీ కమెంట్స్ ఉన్నటువంటి వాళ్ళకి రక్షణ లేదు. ఏంటి అసలు ఎంత దారుణంగా గొడవలు కావచ్చు, కొట్లాటలు కావచ్చు అని. ఆ తర్వాత మెయిన్గా ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు టీడీపీ వారు యువగలం కావచ్చు, పాదయాత్ర లోకేష్ అయినా, ఇటు చంద్రబాబు గారిది యుద్ధబేరి అయినా, సానుడి ప్రజలకు సంబంధించి సందర్శన ఏవైనా సరే ఫ్లోలో వెళ్ళిపోతుంది. కొంతమంది కవర్ చేయకుండా అంటున్నారు న్యూస్లు కావచ్చు రిమైనింగ్. బట్ వీళ్ళు చేసే ఇష్యూస్ వల్ల ఏమవుతుంది, మొత్తం వైరల్ అవుతుంది. సోషల్ మీడియా అంతా వైరల్ అవుతుంది, న్యూస్ ఛానల్స్ వస్తుంది, పేపర్లో వస్తుంది. సాక్షి కూడా కవర్ చేయక తప్పని పరిస్థితి ఆ అంశానికి సంబంధించి. దాంతో హ్యూజ్ పబ్లిసిటీ ఇస్తున్నారు వీళ్ళు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీడీపీలను, ప్రపంచవ్యాప్తంగా టీడీపీలను అలర్ట్ అయ్యేలా చేస్తున్నారు. అండ్ న్యూట్రల్గా ఉన్నటువంటి జనాన్ని అండ్ ఈవెన్ వైసీపీ సైడ్ ఉన్నటువంటి జనాన్ని కూడా అమ్మ బాబు ఇంకొద్ది వైసీపీ వాళ్ళు వెళ్ళిపోతాం చంద్రబాబు నాయుడు సైడ్ అనుకునేలాగా చేస్తూ ఉన్నారు. సో అంతిమంగా వీళ్ళతో వీళ్ళకి అన్నే పొడుచుకుంటూ ఉన్నారు. వీళ్ళు బల ప్రదర్శన చేద్దాం అనుకుంటా ఉన్నారు, కానీ అవతల బలాన్ని ప్రజలకు చూపిస్తున్నారు, అవతల వాళ్ళ యొక్క గొప్పతనం ప్రజలు చూపిస్తూ ఉన్నారు. తర్వాత జగన్ తర్వాత నేను అన్నట్టుగా నేను చూపిద్దాను అనుకున్నాడో లేదు ఇంకా ఆయనే తెలియాలి, బట్ నాకు అనిపించింది అనుకున్నాడని చెప్పేసి. బట్ అది కూడా తేడా కొట్టింది నాకు అనిపిస్తుంది.
సో అంతిమంగా వీళ్ళు అనుకునేది ఒకటి, జరుగుతున్నది ఒకటి. అవతల స్క్రిప్ట్ రాసి పంపితే రకం జరుగుతుందో లేదంటే వాంటెడ్గా జరుగుతుందో వాళ్ళకి తెలియాలి. బట్ చూసే జనాలకు మాత్రం ఏపీలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ కనిపిస్తుంది. అండ్ ప్రతిపక్షాల వాళ్ళు అసలు రోడ్ల మీద తిరగకూడదు, జనాలతో కలవకూడదు అన్నట్టుగా అధికారంలో ఉన్న వాళ్ళు మేము నియంత్రణగా బిహేవ్ చేస్తున్నారన్న విషయం జనాలకు అర్థమవుతూ ఉంది. చివరికి పోలీసులు వచ్చేటప్పటికి రక్షక భటులు రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి. బట్ వీళ్ళు వచ్చేసి ఏం చేస్తున్నారు, అధికారంలో ఉన్న వాళ్ళు దాడులు చేసినా అవతలున్నటువంటి వాళ్ళు గాయాల పాలైనా మరి ఇదేం ఆశ్చర్యం, ఇదే నాకు అర్థం కావట్లా. మొన్న మధ్య పల్నాడు తీసుకున్నా, ఇప్పుడు ఇక్కడ రాయలసీమలో పొంగనూరు చూసుకున్నా, టీడీపీల మీద కేసులు పెట్టారు స్వామి. అసలు అదే నాకు నిజంగా అర్థం కావట్లేదు. అదేమంటే విజువల్స్ ఉన్నాయి, మేము చూసాము, టీడీపీలు దాడులు చేశారని చెప్పేసి అంటా ఉన్నారు. నిజంగా ఏపీలో ఉన్నటువంటి వ్యవస్థలకు ఈరోజు నమస్కారం పెడతా ఉన్నా. అసలు ఏం జరుగుతుంది ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. బట్ దేశం అంతా గమనిస్తుంది, ప్రపంచం అంతా గమనిస్తుంది. బట్ పెద్దిరెడ్డి గారేమో ఆయనైతే అసలు నాకు అసలు ఏం తెలియదురా నాయన, వాళ్ళు కావాలని సరే టీడీపీ వాళ్ళు అని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. బట్ జనాలకు మాత్రం వాంటెడ్గా పెద్దిరెడ్డి గారు ఆయన అనుచరులు ఇదంతా చేసినట్టు అనిపిస్తూ ఉంది. అండ్ జగన్ గారికి సైతం తెలియాల్సిందేదో తెలిసి ఉండొచ్చు. బట్ అంతిమంగా ఇది జగన్ గారికి అయితే పెద్ద మైనస్ అండ్ లాస్. అండ్ పెద్దిరెడ్డి గారికి సంబంధించి పాపం ఆయన అనుకున్నది ఒకటి, జరిగింది అయితే ఇంకోటి.